మళ్ళీ చెబుతున్నాము, బల్లగుద్ది మరీ చెబుతున్నాం. మా పార్టీ విధానం 3 రాజధానులే అంటున్నారంట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిపై జరుగుతున్నటువంటి చర్చ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రాజధానులున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏం చెప్తారు అంటే టక్కున అమరావతి అని చెప్తాం. అయితే వైసీపీ పార్టీ నేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే 3 రాజధానులనే పదే పదే మళ్ళీ చెబుతున్నారంట. దానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఒప్పుకోలేదు. 3 రాజధానులంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్రంలో తన ఇమేజ్ను పెంచుకోవాలని ప్రయత్నించింది. అయితే వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి పైన భిన్న స్వరాలైతే మార్చడం మనందరం విన్నాం. ఒకసారి అమరావతి రాజధాని అంటారు ఒక నాయకుడు, మరొక నాయకుడు అమరావతి రాజధానిగా వద్దు 3 రాజధానులు కావాలని అంటారు. ప్రస్తుతం అయితే వైసీపీ అధినేత మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి 3 రాజధానుల అంశాన్ని హైలైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలమైనటువంటి క్యాడర్ ఉంది. చాలామంది గొప్ప లీడర్సే ఉన్నారు. మరి అటువంటి ప్లేసుల్లో పార్టీ బలహీనపడ్డానికి కారణం ఏంటా అని విశ్లేషణ చేస్తున్నారంట వైసీపీ అధినేత. ఇప్పటికీ ఆయన అమరావతిని పూర్తిగా రాజధానిగా ఒప్పుకోవటానికైతే మనసు ఇష్టపడట్లేదంట. లక్షల కోట్ల రూపాయలు ఒకే స్థలంలో పోసి అభివృద్ధి చేయటం వల్ల మళ్ళీ రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏమన్నా కోరుకుంటాయా అనే విధంగా అయితే వైసీపీ అధినేత ఆలోచనలు చేస్తున్నారంట. అమరావతి రాజధానిగా వైసీపీ పార్టీకి ఇష్టం లేదన్నది అమరావతి ప్రజలకైతే తెలిసిందే. వారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా సాధించుకున్నారు. మరి వైసీపీ పార్టీ చెబుతున్నటువంటి 3 రాజధానుల అంశం ఏపీ ప్రజల్లో ఆలోచన అయితే రేకెత్తిస్తుందంట. ఎందుకంటే హైకోర్టు కర్నూలుకి ఇస్తామని చెప్పి గతంలో కూడా శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ఉంది. ఇంకా అలాగే ఉత్తరాంధ్రలో వైజాగ్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందాలని తహతహలాడుతుంది. హైదరాబాద్తో పోటీపడే సామర్థ్యం వైజాగ్ ఉంది. మరి హైదరాబాద్తో పోటీపడే నగరమైనటువంటి వైజాగ్ను వదిలిపెట్టేసి ఎక్కడో అడవిలో ఉన్న అమరావతిని అభివృద్ధి చేయడం ఏంటని ఉత్తరాంధ్ర వాసులు అయితే ఆలోచిస్తున్నారంట. మొత్తానికి వైసీపీ ఈ ఆలోచనలన్నీ చేసి వచ్చే ఎన్నికల నాటికి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సెంటిమెంట్ను రగులుకొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని అయితే పావులు కదుపుతుందంట. మరి చూడాలి ఆంధ్ర చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వ్యూహాలకు ఏ విధంగా చెక్ పెడతారు. ప్రస్తుతానికైతే కూటమి పార్టీ పరిపాలన ఏడాది కావస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇచ్చినటువంటి హామీల్లో కొంతమేర కూడా నెరవేర్చలేదని అసంతృప్తి ప్రజల్లో ఉన్నట్లయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సూపర్ 6 అన్నది ఇక్కడ వర్కౌట్ కాలేదు, అవి అమలు చేయలేదని చెప్పేసి ఏపీ ప్రజలైతే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.